Hello everyone, welcome back to Trading Mindset Telugu. So normally మనం మెయిన్ సపోర్ట్ 22,127 అనుకున్నాం అండ్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్తో ఓపెన్ అయింది అండ్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,026 అనుకున్నాం. ఇక్కడ కూడా సస్టైన్ చేయలేకపోయింది అండ్ దెన్ డౌన్ సైడ్కి వచ్చి మొన్నటి అంటే అంతకుముందు రోజున్న దగ్గర సపోర్ట్ తీసుకుంది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఈ రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది 22,022, దాని కిందే క్లోజ్ అయింది. సో రేపటి రోజున అంటే మండే రోజు ఏమయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఫస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 21,866. ఒకవేళ ఇది కూడా క్రాస్ అయితే దెన్ మనకు వచ్చే నెక్స్ట్ సపోర్ట్ 21,697. ఇక్కడ కంపల్సరీ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడ మనం చూడగలిగితే ఇక్కడ ఏముందంటే మనకి డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. అంటే ఇంకా డబ్ల్యూ ప్యాటర్న్ ఇంకా కంప్లీట్ కాలేదు. వన్స్ డబ్ల్యూ ప్యాటర్న్ అంటే ఈ లెవెల్ దగ్గర ఎగ్జాక్ట్గా 22,132 ఇది క్లోజ్ చేసి అట్లీస్ట్ 1 అవర్ సస్టైన్ చేయగలిగితే దెన్ మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 22,238 అండ్ 22,324. వన్స్ దీని మీద కూడా సస్టైన్ చేయగలిగితే దెన్ వీ కెన్ గో ఫర్ ద న్యూ హై. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నార్మల్గా మనం ఇవి చూసినప్పుడు నిఫ్టీని చూసినప్పుడు ఇక్కడ మనకి 24th నుంచి సో నియర్లీ సమ్ 24th జనవరి నుంచి ఒక ఛానల్ క్రియేట్ చేసింది, రైట్? సో ఈ ఛానల్ని బ్రేక్ చేసింది ఈ ప్లేస్లో, సో కిందికి వచ్చేసింది. అయితే ఇక్కడ ఏంటంటే పర్ సపోజ్ ఒకవేళ కనుక ఈ లెవెల్ బేసిక్గా 22,321 ఈ లెవెల్ని సస్టైన్ చేసి మీదికి వెళ్ళగలిగితే దెన్ మనకి న్యూ ఆల్ టైమ్ హైకి వెళ్తాం. లేదంటే ఇది మనకి బెస్ట్ అండ్ కంఫర్టబుల్ పుట్ బయింగ్ జోన్స్. ఒకవేళ ఇక్కడ కనుక మనం పుట్ చేయగలిగితే దెన్ వీ కెన్ హోల్డ్ అప్ టు 21,694 అండ్ ఇంకా సివియర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇప్పటి వరకు అయితే ఇంతవరకు వెళ్ళవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చినప్పుడు సేమ్ థింగ్, ఇది కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ ఉంటుంది అనుకున్నాను, కానీ సపోర్ట్ లేదు 46,514 దగ్గర అండ్ డౌన్ సైడ్కి వచ్చేసింది అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది 46,289 దగ్గర అండ్ మళ్ళీ ఈ లెవెల్ 46,533 మీద సస్టైన్ అయింది. అంటే అక్కడే మార్కెట్ అయిపోయింది. సో మండే రోజు ఏం కావచ్చు అంటే బేసిక్గా డౌన్వర్డే ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో 46,289 ఇది మనకి బెస్ట్ సపోర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ దీన్ని కూడా 46,289 కూడా క్రాస్ చేయగలిగితే బెస్ట్ బయింగ్ జోన్ వచ్చేసరికి 45,900 అండ్ మనం మీదికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీదికి వెళ్ళినా కూడా లేదంటే ఒకవేళ పాజిటివ్లో ఓపెన్ అయినా కూడా మనకి ఫస్ట్ ఈ టూ రెసిస్టెన్సెస్ 47,067 అండ్ 47,206 ఈవెన్ వీటిని కూడా క్రాస్ అయితే దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్ 47,445. వన్స్ ఇది క్రాస్ అయిందంటే మళ్ళీ మనం బుల్లిష్ మూమెంటంలోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇక్కడికి వచ్చరికి సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. వన్స్ ఇక్కడ సెల్లింగ్ వస్తే మనం అట్లీస్ట్ మినిమం లెవెల్ ఈ లెవెల్కి వెళ్ళవచ్చు 45,907. సో సేమ్ థింగ్ నిఫ్టీ లెక్క ఇక్కడ కూడా ఇది కూడా ఛానల్ని ఫామ్ చేసింది ఇక్కడ. సో 12th ఫిబ్రవరి నుంచి సో ఇది కూడా ఛానల్ని బ్రేక్ చేసింది. బట్ ఈ ఛానల్లో సస్టైన్ కావాలి. ఒకవేళ ఈ ఛానల్లో సస్టైన్ అవుతే మళ్ళీ మనం బుల్లిష్లోకి వెళ్తాం. లేదు ఈ ఛానల్లో కనుక సస్టైన్ కాలేకపోతే దెన్ మనం డౌన్వర్డ్కి వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ.